హలో ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఇడ్లీ పిండి ఎప్పుడన్నా మిగిలిందా? మిగిలితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇదిగోండి, 3 ఇడ్లీలకు సరిపడ పిండి అనేది ఉందన్నమాట. ఒక హాఫ్ కప్ అంతా శనగపిండి, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, ఉల్లిగడ్డలు 3 చిన్నగా కట్ చేసి ఆ బ్యాటర్లోకి వేసి పెట్టేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను. వీటితో ఏం చేస్తున్నానని చూస్తారా, చిన్న పునుగులు అనేది ఆయిల్లోకి వదిలేస్తున్నాను అనమాట. ఇందులో వంట సోడా అలాంటిది ఏం వేయలేదండి, ఎందుకంటే దోసపిండి బ్యాటర్ బాగా పప్లీగా ఉంటుంది కాబట్టి. సో మనం ఆయిల్లోకి వేసేసుకొని చిన్న పునుగుల్లా ఫ్రై చేసుకోవచ్చు, కానీ తినడానికి చాలా బాగుంటుందండి. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది నోటికి. ఆయిల్లోకి వదిలేటప్పుడు మాత్రం కొంచెం దూరం నుంచి అనేది వదలండి, ఎందుకంటే ఇది తడితేమ ఎక్కువ ఉంటుంది కదా ఇడ్లీ పిండితో. అందుకనేసి కొంచెం దూరం నుంచి వదిలితే ఆ తడితేమ అనేది మన మీద పడుకోకుండా జాగ్రత్తగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను, తిని చెప్పారు. ఇడ్లీ పిండి మిగిలినప్పుడల్లా ప్రతిసారి ఇలా చేస్తాను.